ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలై శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకు యుద్ధం తీవ్రతరం దాలుస్తోందే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు తమ అంతిమ లక్ష్యం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపడమే అని తేల్చి చెప్తున్నారు. అయితే దీనికి ఖమేనీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. గతంలో జరిగిన ఓ సంఘటన గురించి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇజ్రాయెల్కు చెందిన సీక్రెట్ సర్వీస్ మొసాద్ ఇరాక్లో సద్దాం హుసేన్ను చంపడానికి వెళ్ళి తిరిగి శవపేటికలో వచ్చిన ఎపిసోడ్ గురించి ఖమేనీ నెతన్యాహుకు గుర్తు చేశారు. మరి సద్దాంను చంపడానికి వెళ్ళిన మొసాద్ మిషన్ ఎందుకు విఫలమైంది? ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపైనే. ప్రస్తుతం ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఈ నెల 13న ఇజ్రాయెల్ చడీ చప్పుడు లేకుండా తెల్లవారుజామున ఇరాన్పై ఆపరేషన్ రైసింగ్ లయన్ పేరుతో మొదలుపెట్టిన దాడులు ప్రస్తుతం పూర్తిస్థాయి యుద్ధంగా మారిపోయాయి. ఇరు పక్షాలు ఎక్కడా తగ్గేదేలే అని భీష్మించు కూర్చున్నాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతం చేస్తే ఈ అణుబాంబుల గోల పోదని భావిస్తున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అయితే ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ వద్ద పెద్ద ఎత్తున తమ గూఢచరుల బృందం మొసాద్ను టెహ్రాన్కు పంపించి ఖమేనీని లేపేయాలని ప్లాన్ చేసింది. 10,000 మంది కమాండో ఫోర్సులను పంపిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఈ నెల 13న జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన అత్యున్నత స్థాయి మిలిటరీ అధికారులతో పాటు న్యూక్లియర్ సైంటిస్టులు కూడా లేపేసింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. జియోనిస్టుల పట్ల ఎలాంటి జాలి దయా చూపమని ఖమేనీ ఇంగ్లీష్లో ఎక్స్లో ఒక పోస్టు పెట్టాడు. దీనికి ఖమేనీతో పాటు ఇరాన్కు చెందిన సీనియర్ మిలిటరీ అధికారులు ఇరాక్లో ఇజ్రాయెల్కు చెందిన మొసాద్కు జరిగిన పాత అనుభవాలను మరిచిపోయినట్టు ఉందని గుర్తు చేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 1990లో ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ కమాండోలు ఇరాక్లో సద్దాం హుసేన్ చంపుదామని వెళ్లి ఆపరేషన్ విఫలం కావడంతో శవపేటికలో తిరిగి టెల్-అవీవ్కు రావాల్సి వచ్చిందని ఆనాటి ఘటనను గుర్తు చేశారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా 2 ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తోన్న క్రమంలో సద్దాం హుసేన్ చేతిలో ఇజ్రాయెల్ కమాండోలు చావు దెబ్బతిన్న విషయాన్ని ఇరాన్ గుర్తు చేస్తోంది. 1990లో మాజీ ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ను చంపడానికి ఆపరేషన్ బ్రాంబెల్ బుష్ ఘోరంగా విఫలమైంది. 1991లో గల్ఫ్ వార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అమెరికా అనవసరంగా ఇరాక్పై యుద్ధం చేసి చివరకు సద్దాంకు ఉరిశిక్ష విధించి చంపే వరకు నిద్రపోలేదు. గల్ఫ్ వార్ సమయంలో సద్దాంతో ముప్పు తప్పదని భావించిన ఇజ్రాయెల్ ఆయనను చంపడానికి కమాండోలను పంపించింది. అయితే గల్ఫ్ వార్లో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. అమెరికాకు ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రదేశం కాబట్టి అమెరికా అండగా ఉంటోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్పై స్కడ్ మిసైల్స్తో దాడులు చేసింది. అయితే పలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం ప్రకారం సద్దాం హుసేన్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేస్తున్నాడని, దీంతో తమకు కూడా సద్దాంతో ప్రమాదం పొంచి ఉంటుందని ఇజ్రాయెల్ భావించింది. దీంతో ఇజ్రాయెల్ ఒక కమాండో ఫోర్సును బాగ్దాద్కు పంపించి సద్దాంను లేపేయడానికి అతిపెద్ద ప్లాన్ చేసింది. ఒకవేళ సద్దాం హుసేన్ బహిరంగ ప్రదేశానికి వచ్చి ప్రజలతో కలిసినప్పుడు లేపేయాలనేది ఇజ్రాయెల్ అసలు ప్లాన్. దీనికి ఇజ్రాయెల్ ఆపరేషన్ బ్రాంబెల్ బుష్ అని పేరు పెట్టింది. సయ్యేరెట్ మట్కల్ అనే స్పెషల్ యూనిట్కు బాధ్యత అప్పగించింది. ఇక సద్దాం హుసేన్ను చంపడానికి పక్కాగా ప్లాన్ చేసింది. ఎదురుచూసిన గడియ రానే వచ్చింది. సద్దాం హుసేన్ తన స్వస్థలంలో ఒకరి అంత్యక్రియలకు హాజరవుతున్నాడన్న విషయం తెలుసుకుని ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ ఒక ప్లాన్ ప్రకారం కమాండోలు అరబ్బుల మాదిరిగా వేషధారణ వేసుకుని స్థానికుల్లో కలిసిపోవడం, సద్దాం అంతిమ సంస్కరణలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో సద్దాంను చంపాలన్నది అసలు ప్లాన్. సద్దాంను చంపడానికి భుజం మీద రాకెట్ లాంచర్లతో ఆయన ప్రయాణిస్తున్న కారును లేపేయాలనుకున్నారు. దీనికి ఫైనల్ ఆర్డర్ ఇజ్రాయెల్ మిలిటరీ సీనియర్ కమాండ్ ఇవ్వాలనేది ముందస్తుగా నిర్ణయించుకున్నారు.
అయితే ఆపరేషన్కు ముందు మొసాద్ కమాండోలు ముందస్తుగా రిహార్సల్ చేయాలనుకున్నారు. నవంబర్ 5, 1992లో సయ్యరెట్ మట్కల్ మొసాద్ టీం నెగెవ్ ఎడారిలో లైవ్ ఫైర్ రిహార్సల్స్ చేయడం ప్రారంభించింది. కాగా సద్దాంను వీలైనంత వరకు అతి సమీపం నుంచే కాల్చాలనుకున్నారు. అయితే రిహార్సల్ సమయంలో వచ్చిన డమ్మీ మందుగుండు సామాగ్రి వాడకుండా నిజమైన ఆయుధాలను వాడారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం కదా, ఎలాంటి ప్రమాదం ఉండదని కమాండోలు భావించారు. తీరా ఆయుధాలను పరీక్షించేటప్పుడు అనుకోని విషాదం చోటు చేసుకుంది. యూనిట్లో ఒక సభ్యుడు అనుకోకుండా లైవ్ మిసైల్ యూనిట్ను తమ బృందంపై ప్రయోగించాడు. దీంతో మొసాద్కు చెందిన 5 సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సద్దాం హుస్సేన్ను చంపే ప్లాన్ రద్దు చేసుకుని హుటాహుటిన ఇజ్రాయెల్ తిరుగుబాట పట్టారు. రిహార్సల్స్ కాస్త జాతీయ విషాదంగా మారింది. ఆ తర్వాత ఈ సంఘటనను ఇజ్రాయెల్లో ఇప్పటికీ ప్లెజిమ్ బెట్ కటాస్ట్రాఫీ అని పిలుస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ మిలిటరీ చరిత్రలో దీన్ని అత్యంత విషాదమైన సంఘటనగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఇక అంతర్గత విచారణలో తేలిందేమంటే పక్కా ప్లానింగ్తో పాటు కమ్యూనికేషన్ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలున్నాయని తేలింది. ప్రమాదం జరిగిన 2వ రోజు తర్వాత ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ అధికారికంగా రద్దు చేసింది. ఇరాన్ మిలిటరీ చనిపోయిన కమాండోల విషయం కొన్ని సంవత్సరాల పాటు రహస్యంగా ఉంచింది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా ముగిసింది. ఇక 30 సంవత్సరాల తర్వాత మరోమారు ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన టాప్ లీడర్ అయతుల్లా ఖమేనీని లేపేయడానికి కమాండోలను టెహ్రాన్కు పంపించిందన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తోన్న విషయం తెలిసిందే. మరి బాగ్దాద్లో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుని ఇరాన్ నాయకులు ఇజ్రాయెల్కు చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉండగా 8వ రోజు శుక్రవారం ఇరాన్ మరోమారు మిసైల్స్తో దక్షిణ ఇజ్రాయెల్పై భారీ ఎత్తున దాడులు చేసింది. ఇదిలా ఉండగా ఇరానియన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి జెనీవాలో యూరోపియన్ నాయకులు, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్కు చెందిన నాయకులతో భేటీ అయ్యారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి వివరించడంతో పాటు ఇజ్రాయెల్ నుంచి దాడులు నిలువరించాలని కోరనున్నారు. ఇక వైట్ హౌస్ విషయానికొస్తే ఇజ్రాయెల్కు అండగా ఇరాన్తో యుద్ధానికి వెళ్లాలా వద్దా అనే విషయంపై 2 వారాల్లో తేలుస్తామని ట్రంప్ చెప్పారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపుతామని ఇజ్రాయెల్ బెదిరించడం పట్ల హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ నియామ్ ఖాసిం ఖండించారు. ప్రజానాయకుడిని చంపితే భారీ మూల్యం తప్పదంటూ నెతన్యాహును హెచ్చరించారు. ఇక ఇరాన్లో మొసాద్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదో కాలమే చెప్పాలి.